బురద చల్లుతా ఉన్నారు. దానిపై మీ స్పందన ఏంటి? జోగి రమేష్ గారికి అధికారంలో ఉన్నప్పుడు చాలా విషయాలు మర్చిపోయారు ఆయన. ఇప్పుడు వచ్చేటప్పటికి ధర్మపన్నాగాలన్నీ చెప్తా ఉన్నారు. నా కుమారుడు అమెరికాలో చదువుకున్నాడు, నా కుమారుడు డెలాయిట్లో ఉద్యోగం చేశాడు, మళ్ళీ ఇప్పుడు అమెరికా వెళ్దాం అనుకుంటే అరెస్ట్ చేశారని. మరి ఆ రోజున అమెరికాలో చదువుకొని ఉద్యోగం చేసే కుర్రోడిని ఇండియాకి ఎందుకు తీసుకొచ్చారు? అధికారం ఉంది కదా, నేను ఆల్రెడీ దోపిడీ కార్యక్రమాలు మొదలెట్టాను, నువ్వు నేను ఇద్దరం కలిపి నాతో పాటు తోడు దొంగ, నువ్వు ఇప్పుడు నుంచే ట్రైనింగ్ అవుతావని చెప్పి తీసుకొచ్చారా అని నాకు ఇప్పుడు అనుమానం వస్తూ ఉంది. ఇప్పుడు ఆయన మీద అక్రమ కేసులు పెట్టారంటున్నారు. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నించడానికి వెళ్ళానని చెప్పి చెప్తా ఉన్నారు. మరి ప్రశ్నించడానికి వెళ్ళిన రోజున ప్రెస్లో మీరు ఏం మాట్లాడారు, ఈరోజు ఏం మాట్లాడుతూ ఉన్నారు? ఒక భూమిని కొని అది వివాదాల్లో ఉందని, సిఐడి ఆధీనంలో ఉందని చెప్పి వాళ్ళకి తెలియని విషయం కాదు. కావాలని చెప్పి వేరే సర్వే నెంబర్లో భూమి కొని పక్క ఆ సిఐడి భూములు ఏవైతే అగ్రిగోల్డ్ భూములు ఉన్నాయో దాన్ని ఆక్రమించి వాటిని అప్పనంగా అమ్మి ఈ రోజున కులం గురించి మాట్లాడుతూ ఉన్నాడు. నేను ఒక బీసీని కాబట్టి, నేను ఒక గౌడు కులస్తుడిని కాబట్టి అని చెప్పి. అసలు నువ్వు గౌడు కులస్తుడు అయితే నీవు ఆ గౌడు కులంలో నుంచి పెరిగి పెద్దవాడయ్యి ఈ రోజున రాష్ట్ర మంత్రిగా ఎదిగి నువ్వు కనీసం నలుగురు గౌడ కులస్తులకైనా సాయం అందించావా జోగి రమేష్ గారని ప్రశ్నిస్తా ఉన్నా. ఎందుకంటే మీ అందరికి తెలియని ఒక చిన్న విషయాన్ని మీ అందరి దృష్టికి కూడా తీసుకురావాల్సిన అవసరం ఉంది. నేను మైలవరం నియోజకవర్గ శాసనసభ్యుడిగా ఉంటా. గడిచిన 5 సంవత్సరాల కాలంలో మైలవరం నియోజకవర్గంలో ఎన్ని సబ్స్టేషన్లు ఏర్పాటైతే వాటన్నిటిలో కూడా 4 షిఫ్ట్ ఆపరేటర్ పోస్టులు వస్తాయి. సరే, వాటన్నిటిని ఎస్సీలకి, బీసీలకి, ఎస్టీలకి, మైనార్టీలకు సంబంధించిన నిరుపేద కుటుంబాలు, మైలవరం నియోజకవర్గానికి సంబంధించిన కుటుంబాల వాళ్ళకే నేను ఇప్పించున్నాను. నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దూరం అయినప్పటికీ శాసనసభ్యుడిగా ఉన్న కాలంలో ఇతగాడు మంత్రిగా ఎలగబెడతా. నేను గతంలోనే శాసనసభ్యుడిగా ఉన్నప్పుడే వెలగలేరు కాదు కౌలూరు సబ్స్టేషన్లో జీకొండూరుకు సంబంధించి ఒక పత్రికా సోదరుడు, ఒక ఎస్సీ నిరుపేద సోదరుడికి సంబంధించిన కుమారుడికి నేను అవకాశం ఇచ్చాను. ఇప్పుడు దాదాపుగా 7 మాసాలకు పూర్వం అతను 7 మాసాలు పనిచేశాడు. 1 మాసం కూడా ఇంకా జీతం పడలా. జీతం పడే నెలలో నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దూరం అవటం, అప్పుడే ఇంకొక సబ్స్టేషన్ ఏర్పడితే దాంట్లో వచ్చే 4 ఉద్యోగాలు, మొత్తం 5 ఉద్యోగాలు ఏమైతే బేతపూడి నరసయ్య కుమారుడిని తొలగించి తనకు అనుకూలమైన ఒక కుర్రోడిని అక్కడ వేసాడు. ఈ కుర్రోడు 7 నెలల బట్టి పనిచేస్తుంటే కూడా చూడకుండా అతన్ని తీపిచ్చి తినకి అనుకూలమైన ఒకటి, అట్లాగే ఇంకో 4 ఈ పోస్టులు కొత్త చోట వేయించాడు. ఎవరో వేయించాడు అంటే ఒకళ్ళు ఎక్కడో ఖమ్మం అంట, లేకపోతే ఇంకొకళ్ళు ఎవరో విజయవాడ, లేకపోతే ఒంగోలు ఏదేదో చెప్పారు. అంతే తెప్పించి మైలవరం నియోజకవర్గానికి సంబంధించిన ఒక్క కుర్రోడికి కూడా ఉద్యోగం ఇప్పించపోలా. సరే, ఇప్పించపోయినది కాదు, లేకపోతే జీకొండూరు కుర్రోడికి ఇప్పించాడని కాదు, కానీ ఈ 5 పోస్టులు 7/5 35 లక్షలకు జోగి రమేష్ గారు అమ్మటం జరిగింది. నేను మళ్ళీ రెండోసారి కూటమి అధికారంలోకి రావడం, నేను గెలిచిన తర్వాత సంబంధిత అధికారులను పిలిచి ఎప్పుడో 7 మాసాల క్రితం ఒక ఎస్సీ దళిత బిడ్డకు ఉద్యోగం ఇస్తే అతన్ని తీసి మీరు కొత్త కుర్రోడు ఎందుకు పెట్టారు, తక్షణం తొలగించి ఆ పాత కుర్రోడినే ఉద్యోగ నియామకం చేయమని చెప్పారు. వెంటనే చేశారు. చేయగానే ఇక్కడ జరిగిన తంతు అందరూ రాష్ట్ర ప్రజలకు తెలియదు కాబట్టి మీరు గమనించాలి. ఈ సమావేశం ద్వారా వెంటనే మా జీకొండూరుకు సంబంధించిన మా పెద్ద ఆయన ఉజూరు నరసింహారావు గారు, మా మండల పార్టీ అధ్యక్షులు పజ్జూరు వెంకయ్య గారు కలిపి ఆ కుర్రోడిని నా దగ్గర తీసుకొచ్చారు. ఎవరయ్యా అంటే ఆ కుర్రోడు గౌడ సామాజిక వర్గానికి సంబంధించిన యువకుడు. సరే, ఆ కుర్రోడిని నా దగ్గరికి తీసుకొచ్చినప్పుడు సార్ మా పెద్ద ఆయన చెప్పారు, ఆ కుర్రోడికి జోగి రమేష్ ఇప్పించింది ఈ కుర్రోడినే, మీరు ఈ కుర్రోడిని తీసేసి గతంలో ఉన్నటువంటి ఎస్సీ కుర్రోడినే పెట్టమన్నారంట అని చెప్పారు. సరే, ఆ కుర్రోడిని పిలిచిన అడిగా, బాబు 7 మాసాలు బట్టి అక్కడ ఒక ఎస్సీ కుర్రోడు పనిచేస్తున్నాడు, దాంట్లో మరి నువ్వు వచ్చి దూరి ఉద్యోగం లాక్కోవటం, అతను తినే పళ్ళాన్ని లాక్కోవటం ధర్మమేనా అని అడిగాడు. అడిగితే సార్ తప్పే, నేను పొరపాటే చేశాను, కానీ వాళ్ళ పెద్దవాళ్ళు ఎవరు ఉన్నారు, ఏదో కుర్రోడు జీవితంలో స్థిరపడతాడు అని చెప్పి మేము ఆత్రపడి ఆ ఎస్సీ కుర్రోడిది లాక్కొని జోగి రమేష్ ఇప్పిస్తే మావాడికి ఉద్యోగం ఇచ్చామండి అని చెప్పి అన్నాడు. అది తప్పు. మీకు కావాలంటే కొత్త సబ్స్టేషన్ వస్తుంది, దాంట్లో మీ పిల్లోడికి ఉద్యోగం ఇప్పిస్తా, కానీ 7 మాసాలు బట్టి ఉద్యోగం చేయిస్తా, అదే నెల జీతం పడేటప్పుడు ఆ కుర్రోడికి జీతం పడకుండా లాక్కోవటం తప్పు అని చెప్పి నేను చెప్పిన తర్వాత ఆ కుటుంబం నాకేం చెప్పారంటే, మేము జోగి రమేష్కి 7 లక్షల రూపాయలు డబ్బులు ఇస్తే ఉద్యోగం వేశాడు సార్, ఇప్పుడు కనుక మరి ఈ ఉద్యోగం మీరు తీసేస్తే మా 7 లక్షల డబ్బులు పోతాయి అన్నారు. నేను ఆశ్చర్యపోయా. అంటే తోటి గౌడ సామాజిక వర్గానికి సంబంధించిన పిల్లోడికి ఉద్యోగం ఇవ్వడానికి 7 లక్షల రూపాయలు వసూలు చేశాడు. మా పెద్ద ఆయనే తీసుకొచ్చారు.
సరే ఉయ్యూరు నరసింహారావు గారు నా పక్కనే ఉన్నారు. ఇదేంటి 7 లక్షలు ఇవ్వటం ఏంటంటే, సార్ మేము 5గురు చేరాం, 5గురు దగ్గర 7 35 లక్షల రూపాయలు తీసుకుని మాకు ఉద్యోగాలు వేశారు సార్ అని చెప్పారు. నేను చెప్పా, అయితే మీరు వెళ్ళి ఇప్పుడు ఈ ఉద్యోగానికి డబ్బుకు సంబంధం లేదు, మీరు వెళ్ళి వాళ్ళనే డబ్బులు అడగండి, ఇవ్వకపోతే కనుక అప్పుడు చూద్దామని చెప్పారు. కాదు సార్ మా డబ్బులు వాళ్ళు ఎవరు అన్నారు. మీరు ఎందుకు అడగండి, ఇవ్వకపోతే కనుక వాళ్ళ మీద ఏ చర్యలు తీసుకోవాలో అప్పుడు తీసుకుందామని చెప్పాను. సరే తర్వాత వెళ్ళి అడిగారంట, వారానికి ఇస్తామన్నారంట. వారానికి 7 లక్షల రూపాయలు వెనక్కి ఇచ్చారు. ఇది జోగి రమేష్ గారు గౌడ కులానికి చేసిన సేవ. సొంత సామాజిక వర్గం, ఈ నియోజకవర్గంలో పుట్టి నేను బీసీల నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నానని చెప్పి చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి దాడికి వెళ్ళి ఆ రోజున మంత్రి పదవిని పొంది, నువ్వు ఏమైతే బీసీ కులం గౌడ కులం అని చెప్పావో ఆ కులానికి సంబంధించిన ఒక నిరుపేద కుటుంబానికి అవకాశం వస్తే వాళ్ళ ఆస్తి అమ్మి అప్పటికప్పుడు తీసుకొచ్చి 7 లక్షల రూపాయలు ఇచ్చారంట. సరే, ఇది జోగి రమేష్ గారి గౌడ కులం మీద ఉన్న ప్రేమ. ఈ రోజున నా కుమారుడు మళ్ళీ అమెరికా పోదాం అనుకున్నాడు, అక్రమంగా కేసు పెట్టారు. కావాలంటే నన్ను ఎదుర్కోండి, కానీ నా కుమారుల మీద అక్రమ కేసులు పెట్టొద్దు. మరి నీకు అధికారం రాగానే అమెరికా నుంచి నీ కొడుకుని ఎందుకు పిలిపించావు? ఇక్కడ నేను చేసే దందాలు జాలవలే, నా దాంట్లో నువ్వు కూడా భాగస్వామిగా నీ కొడుకుని పిలిపించావా? ఇక్కడ మరి అమాయకుడు, ఏమి తెలియని వాడు, చిన్నవాడు అని చెప్పి నిన్న ధర్మపన్నాగాలు, నీతులు, సూత్రాలు చెప్తున్నావు. మరి మొన్న పెనమలూరులో దాడులకు వెళ్ళినప్పుడు, అట్లాగే పెడంలో దౌర్జన్యాలు చేసినప్పుడు నీ కొడుకు చిన్నవాడు కదా. రేపల్లిలో అమర్నాథ్ గౌడ్ చెప్పినప్పుడు ఆ కులం కూడిపెట్టుద్దా, ఏం చేస్తుందా చెప్పాడు. ఎవడైనా గుణం లేనివాడు కులం గురించి మాట్లాడతాడు. నిన్న నువ్వు నీ కుటుంబం మీద అన్యాయం జరిగింది అనుకుంటే కోర్టులకు వెళ్ళు, ప్రజల ముందు విషయాలు విశదీకరించు. ఇవన్నీ వదిలేసి నేను గౌడ కులం నుంచి 2019 ఎన్నికలకు ముందు నువ్వు ఏ వాహనంలో తిరిగావో మైలవరం నియోజకవర్గ ప్రజలందరూ చూశారు. ఒక డొక్కు టాటా సఫారీ. ఈ రోజు నీ ఇంటి ముందు ఎన్ని కార్లు పెట్టున్నాయి, నువ్వు కాలు తీసి కాలు బయట పెడితే ఏ రకమైన కారులో తిరుగుతున్నావు. ఇంతేకాదు, కొత్త కారులో తిరుగు. మేమెవరూ బాధపట్ల. ఈ మైలవరం నియోజకవర్గంలో ఉన్న గౌడ సామాజిక వర్గాల వాళ్ళు ఎవరో కుళ్ళుకోవట్ల. ఎందుకంటే అతని నైజం ఈ మైలవరం నియోజకవర్గంలో ఉన్నటువంటి, ఎందుకంటే దగ్గరగా చూశారు కదా, ప్రతి గౌడ సోదరుడికి తెలుసు. మొన్న కాదు కదా 2014లో అతను ఇక్కడ పోటీ చేసినప్పుడు కూడా ఒక్క గౌడ కులస్తుడు కూడా అతనికి ఓటు వేయలే. ఎందుకంటే అతని నైజం ఇక్కడ తెలుసు కాబట్టి. 2019లో అతను వచ్చి ఇక్కడ ఎన్ని చెప్పినా, ఎన్ని నా గురించి మీ పత్రికా సోదరుల దగ్గరే ఎన్ని వికారపు మాటలు, సాటి శాసనసభ్యుడు అని చూడకుండా ఏ రకంగా ప్రవర్తించాడో తెలుసు. ఇప్పుడు వచ్చి అతను చేసిన తప్పులు ఈ జిల్లాలో తెలియని వాళ్ళు లేరు. పెడన వెళ్ళి ఒక్క మాట అడగండి, వీరి నిజ స్వరూపం తెలుస్తుంది. అట్లాగే పెనమలూరు వెళ్ళి ఒక్క మాట అడగండి, వీరి నిజ స్వరూపం తెలుస్తుంది. మైలవాడలో ఉన్న ప్రతి ఒక్క సోదరుడిని అడగండి. ఒక దొంగల ముఠాను ఏర్పాటు చేసుకొని ఈ ముఠాతో విస్తృతంగా దోపిడీలు చేసి ఇప్పుడు విచారణ జరిగి అంతా ఆయన వ్యవహారాలు బయటపడేటప్పటికి కులాల గురించి మాట్లాడుతూ ఉన్నాడు. గుణం కలిగినోడెవడు కులం గురించి మాట్లాడు. జోగి రమేష్ కులం గురించి మాట్లాడుతూ ఉన్నాడంటే ఈరోజు అతను గుణం గురించి ఆలోచించాలని రాష్ట్రంలో ఉన్న తెలియని గౌడ సోదరులకి, మిగతా ప్రాంత ప్రజలకు తెలియజేస్తా ఉన్నా. తప్పకుండా ధర్మో రక్షతి రక్షితః. నీ ధర్మాన్ని అనుసరించి చేస్తే ఏది జరగదు. నువ్వు అధర్మాన్ని పాల్పడ్డావు, తప్పులు చేసావు కాబట్టి నువ్వు శిక్ష అనుభవించక తప్పదు నాయన. నువ్వు కులాన్ని అడ్డుపెట్టుకోవాలంటే నీ కులం నీకు వెనక రాదు, నీ నైజం తెలుసు కాబట్టి అని చెప్పి తెలియజేస్తాను. ప్రజలకి, గౌడ కులస్తులందరికీ అతని నైజం తెలుసండి. అతను ఏ రకమైనటువంటి వ్యక్తితో ఏ రకంగా అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు కొట్టుకుంటాడో తెలుసు. ఇది కేవలం అతను చేసిన అరాచకాలకి చంద్రబాబు నాయుడు గారు టీడీఎల్పీ సమావేశంలో ఒకటే చెప్పారు, చట్ట ప్రకారం తప్పు చేసిన వాళ్ళు తప్పితే మీరు శాసనసభ్యులు ఎవరో ఏ పొరపాటు చేసినా, తప్పు చేసినా నేను ఊరుకోను. ఎవరో వాళ్ళు తప్పులు చేశారు కానీ మీరు తప్పులకి పాల్పడొద్దు అని చెప్పారు. అదే గనక అతను చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి దాడికి వెళ్ళిన రకంగానే ప్రభుత్వం వచ్చింది కదా అని చెప్పి మేము అనుకుంటే ప్రతీకార దాడులకు పాల్పడాలంటే అతని ఇంటి మీదకి ఈ రోజు నన్ను నియోజకవర్గంలో ఉన్నటువంటి కార్యకర్తలు, నాయకులు అందరూ వచ్చి అడిగారు. మన నాయకుడి ఇంటి మీదకి వెళ్ళి దాడులకు పాల్పడ్డాడు, ఆ రోజు అల్లర్లు సృష్టించాడు కాబట్టి ఇతని ఇంటి మీదకి మనం వెళ్ళాలంటే వద్దు, ధర్మానుసారం వెళ్దాము, మనం అట్లాంటి పనులు చేయొద్దు అని చెప్పి నేను చెప్పాను. ఇతని మీద అన్యాయంగా అక్రమాలు కేసులు పెట్టాలని ఈ ప్రభుత్వానికి లేదు. నిన్న చెప్తున్నాడు సూపర్ 6 పథకాలు ఇస్తారేమని ఎదురు చూస్తున్నాడు. ఇస్తాం జోగి రమేష్ గారు, 7,000 ఇస్తా అన్నాం, ఇచ్చాం. 4,000 ఇవ్వాలన్నాం, ఇచ్చాం. ఉచిత బస్సు ప్రయాణం మొదలవబోతా ఉంది. ఒక్కొక్క పథకం కూటమి ఆధ్వర్యంలో పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు నాయకత్వంలో, మోడీ గారి ఆశీస్సులతో అన్ని కార్యక్రమాలు జరుగుతాయి. రేపు నుంచి 100 ప్రదేశాల్లో
అర్బన్ ఏరియాల్లో అన్న క్యాంటీన్లు పెడతా ఉన్నారు. దశల వారీగా వైఎస్ఆర్ కాలనీ, ఇబ్రహీంపట్నం, కొండపల్లి, అలాగే మైలవరంలో కూడా ప్రారంభిస్తాం. కాబట్టి వాటి గురించి కంగారు పడబాకు. మీరు ఎన్ని దుష్ప్రచారాలు చేసినా ఆ జగన్మోహన్ రెడ్డి గారి నైజం ఈ రాష్ట్ర ప్రజలు తెరుచుకున్నారు. ఆయన కింద ఉన్నటువంటి అనుచర గణం, రాక్షస సంతతి ఎవరైతే ఉన్నారో ఈ జోగి రమేష్ లాంటి వ్యక్తులు, వాళ్ళందరి నైజంగా అనుకున్నాం. ఒక గౌడ సోదరుడి దగ్గర 7 లక్షలు తీసుకొని ఉద్యోగం ఇప్పించినట్టుగా మిగతా ఇంకొక నలుగురు దగ్గర కూడా ఇంకొక 28 లక్షల డబ్బులు ఉన్నాయి. త్వరలో వాళ్ళు ఉద్యోగాలు కూడా ఊడబోతా ఉన్నాయి. ఈయన ఏమైతే లంచాలు తీసుకొని 7గురికి వేయించారో 35 లక్షల్లో 7 లక్షలు వచ్చినాయి. ఇంకొక 28 లక్షల రూపాయలు నువ్వు వాళ్ళకి కట్టాలని అయినా జోగి రమేష్ గారు, వాటిని కూడా రెడీ చేసుకొని ఉంచుకో. ఎందుకంటే నువ్వు డబ్బులు తీసుకొని ఉద్యోగాలు ఇప్పించిన ఇతర ప్రాంతాల వాళ్ళకి కూడా ఉద్యోగాలు తీయబోతా ఉన్నావు. ఎందుకంటే నాకు ముందు ఏర్పడ్డ ప్రభుత్వాల్లో ఇచ్చిన షిఫ్ట్ ఆపరేటర్లని 2019లో నేను అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కన కూడా తొలగించాల. 19 నుంచి 24 దాకా అందరికీ మైలవరం నియోజకవర్గంలో ఉన్న పేద బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకి నేను ఉద్యోగాలు ఇచ్చాను. నీకు తగుదనమ్మా అంట పేరుకు పెత్తనం వచ్చినట్టు పెత్తనం రాగానే నువ్వు తీసుకెళ్లి డబ్బులు తీసుకొని ఎక్కడెక్కడో మైలవరం నియోజకవర్గ పేదలకు రావాల్సిన ఉద్యోగాలు బయట అమ్ముకుంటే ఇక్కడ మేము చూస్తా ఊరుకోము. ఆ ఉద్యోగాలు కూడా తొలగించబోతున్నాం. ఆ 28 లక్షలు కూడా తమ రెడీ చేసుకోవాలని ఈ పత్రికా సోదరుల ద్వారా తెలియజేస్తా ఉన్నాం.